రాజయోగ జీవన విలువలు. ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి. అన్నయ్య, జీవితంలో చాలాసార్లు కొంతమంది మన సంబంధ సంపర్కాల్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళ వ్యవహారాలు మనకి తెలియవు. అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి అంటారు? మనలో ఏంటంటే మన స్వభావ సంస్కారం ఇదంతా కూడా ఒకటి ఓరా అంటారు కదా, ప్రతి వ్యక్తికి వెనక భాగం నుండి ఒకటి ఓరా. ఆ వైబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది. మంచి చెప్పడానికి వెళ్ళినా సరే వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి తెలియదు ఫస్ట్ మంచి చెప్తాడా చెడు చెప్తాడా. ఇంకోటి వీళ్ళ మనసులో ఏముందనంటే ఎప్పుడు చూసినా సరే బాధ పెడతాడు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అనేటువంటిది వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి వాళ్ళు మంచి చెప్పడానికి వచ్చిన తర్వాత కూడా ఏదో పెద్ద ఇప్పుడు మంచి చెప్పడానికి నీతులు చెప్పడానికి వచ్చాడు అంటే వాళ్ళ ఏదైతే తయారైతుందో వైబ్రేషన్స్ వాళ్ళ వెనకాల అలాగైంది. కాబట్టి వాళ్ళు మంచి చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి డౌట్ ఉంటుంది, ఎందుకు వచ్చాడు అసలు, ఏదో ఒకటి స్వార్థం ఉంటుంది, ఇలాగ వెళ్తుంది. మనం ఏంటంటే బస్ జీవితంలో మనకు మనం చదువు చెప్పుకోవాలి ఫస్ట్. అంతకంటే మంచి గురువు, నిజాయితీగా చెప్పేటువంటి గురువు ఇంకెవ్వరు ఉండరు. మీ మనసు మీకు అన్నీ చెప్తుంది, ఎంతవరకు మనం మంచి వాళ్ళము, ఎంతవరకు మనం తప్పులు చేస్తున్నాము, ఎంతవరకు మనం ఆ భావన ఏంటి, అబద్ధాలు ఎంత పర్సంటేజ్ మాట్లాడుతున్నాము, ఎక్కడ అన్నీ మైండ్ మాత్రం సూపర్గా చెప్తుంది. కాకపోతే అది మనము దాన్ని యాక్సెప్ట్ చేసి ఫాలో చేయలేకపోతాం.